నిర్భేద భేదనాశిని. ఈ భేదము అంటే ఏంటంటే డిఫరెన్సెస్. నువ్వు తక్కువ, నేను పొడుగు. నువ్వు పొట్టి, నేను పొడుగు. నువ్వు సన్నం, నేను లావు. ఇలాగ మన శరీరం ఉన్న డిఫరెన్సెస్ చూసుకుందాం. ఈ రకమైన డిఫరెన్సెస్ ఆవిడకి ఏమీ లేవు. ఇప్పుడు ఒకడు సన్నగా ఉన్నవాడు అక్కడ కూర్చుంటే ఆవిడ అంతలా ఉపాసిస్తే ఆవిడ కూడా సన్నగానే కనబడద్దంట, గాలేస్తే ఎగిరిపోయేలాగా. ఒకటి లావుగా కూర్చుని పుష్టిగా ఉండి వాడు కూర్చుంటే ఆవిడ కూడా పుష్టిగా కూర్చుని వాడికి కనబడద్దంట. ఇంకొకడు ఇన్- ఆ, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తారు. ఇప్పుడు పరమాత్మని ఒకరు కృష్ణుల్లా ఉపాసిస్తారు, ఒకరేమో రాముల్లా ఉపాసిస్తారు. కృష్ణుడు రాముడు ఇద్దరు పరమాత్మలే, కానీ టూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్, ఇద్దరు దేవతల కింద మనం ఉపాసిస్తున్నాం. అలాగే ఈ పరమాత్మకి మనం డిఫరెన్సెస్ చూసి కృష్ణుడా రాముడా అని చెప్పి డిసైడ్ చేసి కృష్ణుని అయితే కృష్ణుడు పూజిస్తాం, రాముడిని అయితే రాముడిని పూజిస్తాం. కానీ ఇద్దరి దగ్గర ఉన్న పరమాత్మ ఒకరే కదా. ఆ పరమాత్మలో ఏమీ చేంజెస్ లేవు. మనం ఆ పరమాత్మని రాముడి కింద చెక్కితే రాముడు అవుతాడు ఆయన. కృష్ణుడి కింద చెక్కితే కృష్ణుడు అవుతాడు. రామాయణ పూజ చేస్తే రాముడు అని అంటాం. కృష్ణుడు అని పూజ చేస్తే కృష్ణుడిని పూజ చేసినట్టు. అలాగా ఆ ఆ ఆ పరమాత్మ ఆ శుద్ధ జ్ఞాన స్వరూపానికి ఏ రకమైన డిఫరెన్సెస్ లేవు, రాముడా కృష్ణుడా అని. ఓన్లీ పరమాత్మ. మనకున్నాయి ఆ డిఫరెన్సెస్, రాముడు అయినా కృష్ణుడు అయినా అని పెట్టి కూర్చుంటున్నాం. ఈ రకమైన డిఫరెన్సెస్ లేని తల్లి ఆ నీవు అని చెప్పి చూస్తున్నాం. ఏదైనా అంటే నువ్వే. ఈ ఈ కృష్ణుడు రాముడు ఇవన్నీ కూడా నీవే అని చెప్పి మనం పూజిస్తుంటే ఈ రకమైన ఫీలింగ్ రాదు మనకి. ఈ డిఫరెన్స్, రాముడు ఆయన కృష్ణుడు అనే డిఫరెన్స్ ఉండదు. ఇద్దరు విష్ణుమూర్తి అని చెప్పి పూజిస్తాం. ఈ విష్ణుమూర్తి ఎవరు, ఆ లలితే ఈ విష్ణుమూర్తి అనుకుంటాం. ఇలాగా ఈ రకమైన డిఫరెన్సెస్ మనం పెడుతున్నాం కానీ ఆ ఆ పరమాత్మకి అది లేదు, ఆ డిఫరెన్స్ లేదు. అదే నిర్భేద ఈ భేదనాశిని. ఈ భేదము మనలో ఉండే ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్, ఈ పరమాత్మ ఈ రకమైన పరమాత్మ ఈ రకమైన పరమాత్మ అనే ఫీలింగ్ మనలో తీసి పాడేస్తుంది. ఇంకొకటి ఈ సంసారీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు తక్కువ జాతి, నేను ఎక్కువ జాతి. ఆవిడకి ఈ డిఫరెన్స్ లేదని చెప్పి నిర్భేద అన్నాం. ఈ రకమైన ఆవిడని ఆశ్రయించిన వాళ్ళకి ఈ రకమైన డిఫరెన్సెస్ తీసి పాడేస్తుంది అని భేదనాశిని. ఇలాగ ఈ రెండు నామాలకి ఈ రకమైన అర్థం తీసుకోవచ్చు. నిరాశ. ఈ ఆశ అంటే ఏంటంటే మనకు అందదు, అది మనకి రాదు, అది తెలుసు మనకి, కానీ దాన్ని ఆశిస్తూ కూర్చుంటాం. ఒక బిచ్చగాడు వెళ్ళి ఆ రాజు సింహాసనాన్ని ఆశించచ్చా? జయ శ్రీమన్నారాయణ. అది రాదు అని చెప్పి మనకు తెలుసు, ఆడికి తెలుసు. కానీ ఆ రాజు సింహాసనం మీద ఆశ చూపిస్తూ ఉంటాడు. అలాగా నిరాశ, ఈ రకమైన ఆశ, దాన్ని మనం తీసుకోవాలి, ఇది మనకి రావాలి అనే ఆశ ఉండదంట ఆవిడకి. ఈ ఆశ దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఇంకోటి తీసుకోవచ్చు. మనసుతో తీసుకున్నాక సరే అది దొంగతనమే అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మనసుతో అయ్యో అది బాగుంది, నా దగ్గర ఉంటే బాగుండు అని ఆశపడ్డాం అనుకోండి, అది దొంగతనమే అంట. అది తీసుకుని ఫిజికల్ ఫామ్ లో తీసుకుని మన దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని మనసుతో కనుక దాన్ని అనుభవిస్తే, ఇతరులది మనసుతో అనుభవిస్తే అది దొంగతనమే అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే ఆ రకమైన ఆశ అనే ఫీలింగ్ ని మనలో తీసేస్తుంది ఆవిడ. దాన్ని ఆశిస్తున్నాను అంటే దాంతో ఈ రాగం ఉంటుంది. ఈ రాగం వల్ల దాని మీద చింతన వస్తుంది. మళ్ళీ ఈ కర్మ అనే దాంట్లో మనం బౌండ్ అయిపోతున్నాం ఆశ వల్ల. ఈ ఆశని మనలో తీసి పాడేస్తుంది ఆవిడ. ఇక్కడ చూడండి, రాగం వల్ల వచ్చే మదం అలాగా ఒక లైన్ లో వెళ్తున్నారు వాళ్ళు. ఒక్కొక్క ఫీలింగ్ వల్ల వచ్చే ఫీలింగ్ ఇంకొక ఫీలింగ్ ని ఇలాగా వెళ్తూ ఒక్కొక్క దాన్ని నశింపజేస్తుంది ఆవిడ అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వరకు చేసుకున్న కర్మల్ని నాశనం చేసింది, ఇప్పుడు ఇంకో కర్మ రాకుండా చేసేలాగా నిరాశ అనే నామంతో చెప్తున్నారు. ఆవిడకి ఇంకా ఏ ఆశలు లేవు ఆవిడకి. మనలో ఉన్న ఆశలన్నీ నశింపచేస్తుంది ఆవిడ అనే నామంతో ఇక్కడ చూపిస్తున్నారు నిరాశ అని. అమ్మా. ఆహా. ఇక్కడ నిరాశ గురించి. నిర్నాశ నిరాశ కాదు, నిరాశ. నిర్నాశ నిర్నాశ మృత్య మదనే నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్థూల నీల చిపుర నిరాపాయ నిరత్యయ.
నిర్నాశ నిరా నిర్నాశ. నాశనం లేదు ఆవిడకి, నాశనం లేదు ఆవిడకి. అంటే నాశనం లేదు అంటే ఆవిడనే అల్టిమేట్. నువ్వు ఉన్నావు లేవు, నేనున్నాను లేను, కానీ ఆవిడ మాత్రం ఉన్నది అని తీసుకుంటున్నావు. నిర్నాశ, నాశనం లేని తల్లి ఆవిడ అని చెప్పి నిర్నాశ అనే నామం తీసుకుంటున్నాం అక్కడ. మృత్యుమదని. మథని మృత్యుమదని అంటే మథని ఈ కర్మ, ఇప్పుడు మనం చేసుకున్న ఇప్పుడున్న ఈ కర్మలోనే మళ్ళీ బౌండ్ అయిపోయి తిరుగుతూ ఉండడమే మృత్యుమదని అంటే కాదు. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు కంచి పరమాచార్యులు ఉన్నారు, ఆయన చనిపోయారా? లేదు. ఆయన భౌతికంగా చనిపోయారేమో కానీ ఆయన మనకి ఇచ్చిన సందేశాల రూపంలో ఆయన బతికే ఉన్నారు అని చెప్పి తీసుకోవచ్చు కదా ఆయన. అలాగా మనం మనం చనిపోవచ్చు, కానీ మన వల్ల వచ్చే ఆ మృత్యు, మనం వల్ల చేసే మంచి పనుల వల్ల మనం అలాగా చిరకాలం ఉంటాము అని చెప్పి మృత్యుమదని అనే నామంతో ఇక్కడ మనకి ఆ రకమైన ఆ సందేశం ఇస్తారు మృత్యుమదని. ఇప్పుడు ఈ మృత్యుమదని అనే నామంతో ఏమి ఇస్తున్నారంటే, అక్కడే ఉండిపోకు నువ్వు. ఈ నువ్వు నేను కొనుక్కున్న మనకి చాలా ఫ్రీక్వెంట్ గా వినిపించే డైలాగ్, ఏ డబ్బులు నువ్వు చనిపోయాక ఈ డబ్బులు ఏమైనా తీసుకుని వెళ్తావా అంటారు కదా. అలాగా ఆ డబ్బుల్ని, మనం డబ్బుల మీద ఉన్న ఈ రాగం ఇవన్నీ వల్ల ఆ డబ్బుని మనం పోగేసుకుంటూ ఉంటున్నాం. ఈ రాగము ఇవన్నీ ఒక్కొక్కటి విరుచుపడుతూ ఉంటే ఈ డబ్బు మీద మనకున్న వ్యామోహం కానీ ఇవన్నీ మనకి తగ్గుతూ ఉంటాయి. అప్పుడు ఈ డబ్బు ఇంత ఉన్నా, ఇంత డబ్బు ఉంది, నేనేం చేసుకోను అనుకుంటాడు. అప్పుడు ఆ డబ్బుని మంచి కార్యాలకు ఉపయోగిస్తాడు. ఈ మంచి కార్యాల వల్ల ఏమవుతుంది, వాడికి కీర్తి వస్తుంది. కానీ ఈ కీర్తి వాడికి కర్మలాగా ఏమి అంటదు. ఓన్లీ కీర్తి అనేది వాడికి అంటుతుంది. ఈ కీర్తి వల్ల వాడు ఆ లాస్ట్, ఇప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు ఉన్నారు, ఈ పరమాచార్యులు అలాగే ఉండిపోతారు. ఆయన ఆయన చేసిన ఉపదేశాల వల్ల, ఆ జ్ఞానాన్ని ఆయన పంచడం వల్ల ఆయన అలాగా చిరస్థాయిలో ఉన్నాడు. ఆయన ఆయన చనిపోయాక కూడా ఆయన అలాగే ఉన్నారు. ఒకవేళ ఉన్నా సరే ఆయన అలాగే ఉంటారు. అలాగా ఆ మృత్యువు అనే దానిపైన భయం పోయింది. ఇప్పుడు ఒక దాని మీద మనకి ఈ రాగం ఇవన్నీ పోతే మనం సంపాదించుకున్న దాని మీద కూడా రాగం పోతుంది. దీనివల్ల మనకి ఇతర మంచి కార్యాలకు ఉపయోగించడం వల్ల మనకి ఈ మృత్యువు, అమరత్వం, ఈ రకంగా మనకి ఈ మృత్యు కలగకుండా ఉంటుంది అని చెప్పి ఇలా తీసుకోవచ్చు. నిష్క్రియ, ఈ దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాత్రి మొగ్గలు ఉన్నాయి, పొద్దున పువ్వులు అయ్యాయి, రేపు పండు అవుతుంది. రాత్రి చిలకలు ఇవన్నీ గూట్లో పడుకున్నాయి, పొద్దున్న లేచేటప్పటికి కిచకిచగా నడుస్తూ ఉంటాయి. రాత్రి పనులన్నీ అయిపోయి పడుకున్నాం, పొద్దున్నే లేచి అన్ని పనులన్నీ చేస్తున్నాం. ఇవన్నీ ఎవరి వల్ల చేస్తున్నాం? సూర్యుడి వల్ల చేస్తున్నాం. సూర్యుడు ఉన్నాడు కాబట్టి చేస్తున్నాం. కానీ ఈ పనులన్నీ సూర్యుడు చేస్తున్నాడా? లేదు, మనం చేస్తున్నాం. సూర్యుడిని ఆధారం కింద చేసుకుని మనం చేస్తున్నాం. అలాగే ఆవిడ సృష్టి స్థితి లయ, మిగతా ఏ పనులున్నా ఆవిడ చేస్తుంది. కానీ ఆవిడని ఆధారం చేసుకుని ఈ పనులన్నీ జరుగుతున్నాయి, కానీ ఆవిడ ఈ పనులన్నీ చెయ్యట్లేదు. అదే నిష్క్రియ. నెక్స్ట్ ఏంటమ్మా? నిష్పరిగ్రహ నిష్పరిగ్రహ. ఈ పరిగ్రహ అనే నామానికి 2 అర్థాలు ఉన్నాయి. పరిగ్రహ అంటే ఒక రకమైన గుంపుకి సంబంధించినది, లేకపోతే ఈ గుంపు తనకి సంబంధించినది, 2 తీసుకోవచ్చు. ఏ రకమైన వాటిని తీసుకోదు ఆవిడ అని అంటారు. అలా ఎలా అంటావు అబ్బాయి? రాముడేమో శబరి దగ్గర అలా చిన్న రేగుపళ్ళు తీసుకున్నాడు, కొరికిన రేగుపళ్ళు మరీ తీసుకున్నాడు అంటే ఆ రోజు ఆయన పస్తులైనా ఉండొచ్చు, ఆయనకు అవసరం ఎంగిల్ చేసిన రేగుపళ్ళు తినడం. ఆ శబరి తన కోసం ఏరి అవి చూసి బాలేనివన్నీ తీసేసి తీయటివన్నీ తీసుకొచ్చేది. ఆ రకమైన భక్తికి ఆయన లోనుడై ఆ శబరి దగ్గర ఆయన రేగుపళ్ళు తీసుకున్నాడు. కానీ ఆయనకి ఏమైనా అవసరమా? అవసరం లేదు. ఇప్పుడు నరసింహమూర్తి చూడండి, కొత్త అవతారం తీసుకున్నాడు విష్ణుమూర్తి ప్రహ్లాదుడి కోసం. ఈ రకం ఆయనకి ఏమైనా అవసరం ఏంటి? సగం పులి సగం మనిషి కింద ఉండి అందరినీ భయపెట్టడం. ఆ ప్రహ్లాదుని రక్షించడానికి ఆ రకమైన అవతారం అవసరం కాబట్టి ఆయన అవతారం తీసుకున్నాడు, కొత్త నామం తీసుకున్నాడు. లేకపోతే ఆయనకి ఎందుకు కొత్త నామం, కొత్త అవతారం? అప్పటికే బోల్డ్ అవతారాలు ఉన్నాయి, సగం జంతువు సగం మనిషి కింద. కృష్ణుడు చూడండి, అందరి ఇళ్లలోకి వెళ్ళి వెన్నను దొంగతనం చేసుకుని వచ్చి తినేవాడు ఆయన.
ఆయన ఇంట్లో యశోదని అడిగితే ఎవరేంటి ఆయనకి. కానీ ఏంటి, అందరికి కృష్ణుడు అంటే గోపికలందరికీ విపరీతమైన ప్రేమ ఉండేదన్నమాట. అందుకని వాళ్ళ దగ్గర ఆ వెన్నను తినాలి. ఇంకోటి ఏంటంటే, ఆయన పుట్టిందే అలాగా, ఆయన జన్మ కారణం అలాగా. ఎందుకంటే యశోదాదేవి దాని ముందు జన్మలో ఆయన గురించి తపస్సు చేసినప్పుడు ఇలాగ అల్లరి చిల్లరిగా ఉండేలాగా, చిన్న పిల్లడు ఇలా ఇవన్నీ అడిగిందంట ఆవిడ. ఈ నువ్వు నా దగ్గర పుట్టాలి అన్నప్పుడు. అలాగా ఆవిడ అన్ని రకాలైన, ఆవిడ కోసం ఈ అల్లరి చిల్లరితనం ఇవన్నీ ఆయన తెచ్చుకుని కృష్ణుడి కింద వచ్చాడు తప్ప, ఆయనకి ఏమైనా అవసరం. ఆయన కింద జన్మలో రాముడి కింద రాలేదు. కింద బుద్ధిమంతుల్లో కూర్చునేవాడు. ఆయన ఏమి పని చేసేవాడు, ఏమి అల్లరి చిల్లర పనులు ఏం చేసేవాడు కాదు. కానీ ఈసారి ఆ, తీసుకున్న అమ్మగారి వల్ల ఆయన ఆ రకమైన టైప్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకున్నాడు కృష్ణుడు. కానీ రాముడు ఆ అప్పుడు జన్మించవలసిన అవసరాల వల్ల, అప్పుడు ఆశీర్వదించిన భక్తుల వల్ల ఆ రకమైన క్యారెక్టర్ లో వచ్చాడు. ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటారు ఆయన. ఏ రకమైనదైనా అవతారం కానీ, ఏ నామం కానీ, ఇవన్నీ కానీ ఆ ఆ ఆ స్వరూపం లేకపోతే జ్ఞానం, ఇలాగ ఈ టైప్ ఆఫ్ ఇలాంటివన్నీ అలా తీసుకుని వస్తాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ మీనింగ్కి వెళ్దాం. ఈ ఇవేమైనా తీసుకోవడం అంటే అవన్నీ మన కోసం, మనకి సందేశం ఇవ్వడం కోసం ఆయన ఈ నామాలు కానీ, ఈ అవతారాలు కానీ ఇవన్నీ తీసుకున్నాడు తప్ప ఆయనకి ఒరిగేదేమీ లేదు, ఆయనకు వచ్చేదేమీ లేదు. మన కోసం తీసుకున్నారు. నెక్స్ట్ నిష్పరిగ్రహ. రావణాసుని చంపడానికి ఆయనకి ఏమైనా ఈ వానర సైన్యం అవసరమా? వాళ్ళనే ఓ బాణంతో వేసి చంపేసిన ఆయన, వాళ్ళంతట ఆయన్ని ఓ బాణంతో చంపారు. రావణాసుడు ఓ లెక్క ఆయన ముందు. వాలి సంధ్యావందనం చేసినప్పుడు అంటే ఒకసారి రావణాసుడు వెళ్ళి తన్ని కెలికాడు. కెలికితేని వాలి ఏం చేశాడంటే, తన తోకతో ఆ ఉంటుంది కదా, తన తోకతో తన్ని పట్టుకుని 3 సముద్రాల దగ్గర 3 సార్లు అలా ఉంచేవాడంట. ముంచి సంధ్యావందనం చేసేవాడు. అలాగ 3 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయడం ఆయనకు అలవాటు. అలాగ 3 సముద్రాల్లోని ముంచి ఒక పురుగులా ఆడించేవాడంట ఆయన్ని. అలాగా ఆయన్ని ఆ వాలినే ఒక్క బాణంతో వెళ్ళి చంపేశాడు. రావణాసుడు ఒక లెక్క ఆయనకి. అక్కడ ఏంటంటే మనకు చెప్తుంది మిత్రత్వం. ఆ సుగ్రీవుడితో కానీ, ఆంజనేయుడితో కానీ, ఆ మైత్రిలో ఉండాల్సిన విలువలు కానీ, ఈ రకమైన వాళ్ళని ఎలా చూడాలి, వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలి, ఏ విధంగా సహాయపడితే మనకు ఆ సహాయం వస్తుంది, ఇలాంటివన్నీ మనకు తెలియచేయడానికి ఆయన సుగ్రీవుడితో కలిసే తప్ప ఆయనకి ఏమేం అవసరం. ఆయన అలాగా మన కోసం, మనకు ఒక రకమైన లేకపోతే ఒక సందేశం ఇవ్వడానికి ఆయన కొన్ని అవతారాలు తీసుకోవడమో లేకపోతే కొన్ని గుంపులతో కలగడమో ఇలా చేస్తారు తప్ప ఆయన ఏ రకమైన గుంపుకి చెందినవాడు కాదు. ఆయన అంటే ఆవిడ ఏ రకమైన గుంపుకి చెందిన ఆవిడ కాదు. ఏ రకమైన నామాలు ఆవిడకి చెందవు. ఆవిడ మనం మనం ఇవ్వడం వల్ల ఆవిడకి నామాలు వచ్చాయి, లేకపోతే మన కోసం ఆవిడ తీసుకుంది తప్ప ఇంటెన్షనల్లీ నాకు ఆ నామం కావాలి, నాకు ఆ గుంపు కావాలని చెప్పి ఆవిడ వెళ్ళలేదు, ఆవిడ చేరలేదు, ఆవిడ తీసుకోలేదు. అలా అంటే బండాసుని నశింప చేయడానికి ఆవిడ అంత సైన్యంతో వెళ్ళింది కదా అంటే, ఆ సైన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడలోంచే. ఆవిడ సంకల్ప శక్తి వల్ల వచ్చింది. ఆ సంకల్ప శక్తి ఎవరిది? ఆవిడదే. అంటే ఆవిడే ఆ సైన్యం కూడా, లలిత అనే నామం కూడా ఆవిడదే. అలాగా ఈ రకమైన ఈ వీళ్ళని నశింప చేయడానికి ఈ రకమైన ఇప్పుడు బండాసురుడు అంటే మనలో ఉన్న ఒక ఈ 17 రకాల దోషాలనే బండాసురుడు అని అనుకోవచ్చు. ఈ 17 రకాల దోషాలని నశింపజేసుకోవడానికి ఆ బండాసురు వదల దగ్గర వచ్చిన వాళ్ళందరూ అంగదేవతలు, ఉపదేవతలు అందరూ ఉపయోగపడతారు అని చెప్పి అక్కడ ఆవిడ ఆ రకమైన అవతారాలు తీసుకుంది తప్ప ఆవిడకి ఈ అవతారం అక్కలేదు. ఒక మహాకామేశ్వరాస్త్రం డైరెక్ట్ గా వేస్తే వాళ్ళందరూ చచ్చిపోదురు. కానీ ఒక సూక్తి మనకి ఇవ్వాలి అంటే ఇవన్నీ కావాలి, ఇలాగ జరగాలి అని ఆవిడ అనుకుంది కాబట్టి ఆవిడ ఆ టైప్ ఆఫ్ లేకపోతే ఆ ఆ గుంపు ఆ సైన్యంతో వచ్చింది ఆవిడ తప్ప ఆవిడకి ఏ ఉపయోగం లేదు, ఆవిడకి ఏం ఒరగదు, ఆవిడకేమి రాదు. నిస్తుల. ఈ నిస్తుల అంటే దేనికి
తుల ఆ, ఆ, తులాభారం అంటారు చూడండి, దేనికి ఒక దానికి సమానం చేస్తారు మనం. అలాగా దేనికి సమానం చేయలేదు ఆవిడ. ఆవిడ దేన్ని ఇంకో దాంతో కంపేర్ చేసి దానితో ఈక్వల్ అని చెప్పలేమంట ఆవిడ. ఇప్పుడు అప్పుడు శరీర వివరణ ఇచ్చినప్పుడు కూడా చేప కళ్ళు వలె చేప బట్టే కళ్ళు ఉన్నాయి, చేప కన్నా గొప్పమైన కళ్ళు ఉన్నాయి అన్నారు, కానీ చేప లాంటి కళ్ళు ఉన్నాయి అనలేదు ఆవిడ. 1000 సూర్యులు ఉదయించినప్పుడు ఉన్నంత వెలుగు కన్నా ఎక్కువ వెలుగు, గొప్పదైన వెలుగు ఆవిడ మొహం నుంచి వస్తుంది అన్నారు. కానీ 1000 సూర్యులు వచ్చినప్పుడు వచ్చే వెలుగు ఆవిడలో ఉన్నది అని చెప్పలేదు. అలాగా ఆవిడలో అలాగా ఆ రకమైన అవి లేవు ఆవిడ దగ్గర. ఓన్లీ ఈ ఈవిడ దగ్గర ఆవిడ దేనికి సమానం చేయలేం. ఆవిడే అల్టిమేట్ అనుకుంటే ఆవిడ కిందే తప్ప ఇవన్నీ ఆవిడ దేనికి అల్టిమేట్ చేస్తాం. అలాగా ఆవిడ దేనికి అల్టిమేట్ కాదు, కానీ ఆవిడని దేనికి కంపేర్ చేయలేం, కానీ ఒక దానికన్నా గొప్పది ఆవిడ అని చెప్పి చెప్పగలం అంతే. సో 6:30 అయిపోయింది. 49 మళ్ళీ చెప్పారు సార్. ఇక్కడితో ఆఫ్ చేసేద్దాం సార్. మళ్ళీ రేపు మొదలు పెడతాం ఇక్కడ నుంచి, నిస్తుల దగ్గర నుంచి మళ్ళీ. సాటర్డే సండేస్ కానీ వెళ్ళినప్పుడు తీసుకుంటారు సార్. రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. ఏమా రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు సండేస్ తీసుకుంటారు సార్. సండేసా? ఓకే, అంటే 6:30 అయిపోతుంది వచ్చేటప్పటికి, మళ్ళీ అవ్వడానికి అవడం. అట్లాగే. అదేలే మండే సండే. ఓకే సార్. థ్యాంక్ యూ హర్షిత్. Thank you, ma. Thank you so much. థ్యాంక్ యూ హర్షిత్. థ్యాంక్ యూ. Harshit. థ్యాంక్ యూ. ఎవరైనా యాడ్ చేస్తారండి? Thank you, Harshit. Thank you, Nana. థ్యాంక్ యూ మిస్. థ్యాంక్ యూ మా హర్షిత్. అంటే నిర్మోహత్వం, నిశ్చల చిత్తం, అది నిశ్చల చిత్తం అని అనుకుంటాం, కానీ అవి పదాల రూపంలోనే. కానీ చాలా సార్లు వింటాము టాపిక్స్ కానీ ఈ సత్సంగాలు కానీ, ఎలా నిర్మోహత్వంతో ఉండాలి అంటే అమ్మవారు ఎలా ఉన్నారు అనేది పిన్ టు పిన్ డెప్త్ గా అన్నమాట. అది మన మాట రూపంలో ఉన్న, చేత రూపంలో ఉన్న, ఆ చుట్టూ ఉన్న ఆ పరిసరాల నుంచి ఆవిడ చుట్టూ ఏదైతే ఉందో దానిలో ఆవిడ ఎంత నిర్మోహత్వంతో ఉన్నారు అనేది మాత్రం వివరించడం చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. అంటే మనం ఏం నేర్చుకోవాలి అక్కడ, ఏం డైజెస్ట్ చేసుకోవాలి అనేది మాత్రం ఇప్పుడు మాత్రమే అర్థమవుతుంది అనమాట. అవేర్నెస్ కోసం మామూలు కామన్ గా అందరూ అనుకుంటాం, కానీ అవేర్నెస్ ఉండదు. ఓకే, ఆ పద్ధతి మాత్రం ఆ నిర్మోహత్వంతో ఉండాలి, తామరాకు మీద నీటి బిందువులా ఉండాలి, లేదా అలా పాదరసంలా టచ్ అవ్వకుండా ఉండాలి అని రూపంలో వినడం అనమాట. కానీ అనుభవపూర్వకంగా అవి ఇంకా ఫుల్ క్లారిటీ ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇంకా ఈజీ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ మిస్. థ్యాంక్ యూ హర్షిత్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ యాడ్ చేస్తారా మీరు ఏమన్నా? ఏముంది, అన్ని పర్యాయ పదాలే, అన్ని వస్తున్న ఒక్కొక్కటి మీనింగ్స్ అన్ని ఇవే ఉంటాయి. నిర్మోహత్వం అన్నా, నిర్వాదం అన్నా, నిర్క్రోధ అన్నా, క్రోధం కోపం లేకపోవటం అయినా, ఇవన్నీ క్రోధరాశిని, ఇవన్నీ ఒక్కొక్కటి మమకారం, అనురాగం, ప్రేమ, ఇవన్నీ అందులోనే వచ్చేస్తాయి. దేని మీద పోలికలు లేక కోరికలు లేకుండా ఇవన్నీ అన్ని పర్యాయ పదాలు. అవి మనం యాడ్ చేసేదానికి మనకు